తర్వాత సంచిక తప్పిపోయిన పెళ్ళి. పాపన్న పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడైతే బాగుండునని అతని తల్లి అనుకున్నది. ఎందుకంటే పాపన్న చదువుకున్నాడు, రాజు బహుమానం కూడా పొందాడు, పెళ్ళిడు వాడయ్యాడు. అయినా ఊళ్ళో వాళ్ళెవ్వరూ పాపన్నకు పిల్లనిస్తామని ముందుకు రాలేదు. ఎందుకంటే అతడు ప్రయోజకుడు అన్న నమ్మకం ఎవ్వరికీ కుదరలేదు. ఇప్పటికీ అతను అస్తమానము పరోపకారం చేయడంలోనే మునిగి ఉన్నాడు. కానీ తన సొంత వ్యవహారాలేమీ చూసుకోవడం లేదు. అసలు అతను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడు. అందుచేత పెళ్లి చేసినా పాపన్న ఇంటి పట్టున పడి ఉండడని, పెళ్ళాం కష్టసుఖాలు పట్టించుకోడని ఊళ్ళో వాళ్ళు అనుకున్నారు. పాపన్న కోసం పిల్లలను వెతికించగా 3 కోసుల దూరాన ఒక పిల్ల ఉన్నట్టు తెలిసింది. పాపన్న తల్లి తమ ఊరు నుండి ఒక శాస్త్రులు గారిని పంపించి ఆ సంబంధం మాట్లాడించింది. ఆ పిల్ల అందంగానే ఉంటుంది కానీ అనాథ. చిన్నతనం నుంచి ఎవరో శ్రీమంతులు చేరదీసి పెంచారు. వారింట ఆ పిల్ల పనులు చేస్తూ ఉంటుంది. ఆమె పేరు లక్ష్మి. పసితనం నుంచి పెంచి పెద్ద చేసిన శ్రీమంతులు ఎవరు తమకు 100 వరహాలిస్తే వారికి ఆ పిల్లనిస్తామన్నారు. వారు కోరినట్టుగా 100 వరహాలు ఇచ్చి ఆ పిల్లను తెచ్చి తన కొడుక్కి చేసుకోవడానికి పాపన్న తల్లి నిశ్చయించింది. పాపన్న కూడా తనకు పెళ్లి కాబోతుందని సంబరపడి అయితే అతనికి పిల్లను ముందుగా చూడాలనిపించింది. కానీ ఈ మాట పైకి అంటే అందరూ నవ్వుతారనుకుని పెళ్లి కూతురికి నగలు కొనే నెపం మీద పట్నానికి బయలుదేరాడు పాపన్న. సంబంధం మాట్లాడి వచ్చిన శాస్త్రులు గారు పిల్ల చేసే పనుల గురించి, ఆమె ఉండే శ్రీమంతుల ఇంటి గుర్తులు అవి అలా చెప్పాడు. లక్ష్మి తెల్లవారుజామునే పశువులకు పాలు తీస్తుంది. ఆ సమయంలో ఆ గ్రామం చేరుకునే ఉద్దేశంతో పాపన్న డబ్బు సంచి రొండెన కట్టి 3వ జామునే ఇల్లు కదిలాడు. పాపన్న సగం దూరం వెళ్ళాడో లేదో అతనికి ఒక బండి ఎదురైంది. బండి ఒక పక్కగా ఏటవాలుగా నిలబెట్టి ఉన్నది. దానికి ఎద్దు లేదు. బండి పక్కన ఒక యువకుడు ఉన్నారు. యువకుడు బాధతో మూలుగుతున్నాడు. వాడికి యువతి ఏవో ఉపచారాలు చేస్తూ కన్నీరు కారుస్తూ, అయ్యో ఎంత చిక్కు వచ్చింది, నీవు బండి లాగలేవు, దెబ్బ బలంగానే తగిలింది, ఇప్పుడు మన గతి ఏమిటి అని వాపోతున్నది. పాపన్న పరుగున వారిద్దరినీ సమీపించి, మీకిప్పుడు వచ్చిన చిక్కేమిటి, నా వల్ల ఏమైనా సహాయం కావాలంటే చెప్పండి, పరోపకారార్థం మిదం శరీరం అని అన్నాడు. అయ్యా, నా పేరు రంగడు. మేమిద్దరము తెల్లవారే లోపల చాలా దూరం వెళ్ళాలి. ఎద్దు లేకపోవడం చేత నేనే బండి లాగుతూ చీకట్లో ఎదురు దెబ్బ తగిలి పడ్డాను. గాయమైంది. ఈ బాధతోనూ కాలితోనూ నేనిక బండి లాగలేను. మేము తెల్లవారేలోగా మా ఊరు చేరకపోతే మా ఇద్దరి బ్రతుకు భ్రష్టమైపోతుంది అన్నాడు యువకుడు. అందుకు మీరేమీ విచారించవద్దు, నేను బలశాలిని. నీవు కూడా బండి ఎక్కి నాకు దారి చెప్పు, నేను బండి లాగుతాను అన్నాడు పాపన్న. ఆ పని చేస్తే బతికిపోతాం బాబు అంటూ ఆ యువకులు బండి ఎక్కారు. పాపన్న బండి లాగుతూ, మీరిద్దరూ దంపతులా అని అడిగాడు. మాకింకా పెళ్ళి కాలేదనుకోండి, ఊరు చేరగానే చేసేసుకుంటాం. ఇది ఒక దిక్కులేని పిల్ల, ఒక ధనికుల ఇంట పని మనిషిగా ఉంటున్నది. దీన్ని చిన్నతనం నుంచి వారే పెంచారు. నేను వాళ్ళ భార్య ఇంట పని చేస్తూ ఉంటాను. చాలా కాలంగా మేమిద్దరం ప్రేమించుకున్నాం. దాన్ని నేను పెళ్లి చేసుకుంటానని దాని యజమానిని అడిగాను కూడా. 100 వరహాలు ఇస్తే ఒప్పుకుంటానన్నాడు. నా దగ్గర 100 వరహాలు కాదు కదా, 2 వరహాలు కూడా లేవు. అందుచేత ఏమీ చెయ్యలేకపోయా. ఇంతలో పొరుగురు నుంచి ఎవరో 100 వరహాలు ఇస్తామని కబురు చేశారు. దీనికి యజమాని ఒప్పుకున్నాడు. నీ చేసుకోబోయేవాడు మట్టిబుర్ర అని తెలిసింది. ఈ మాట విని అది ఏడిచింది. మేమిద్దరము రహస్యంగా మా తాతగారి ఊరు పారిపోవడానికి నిశ్చయించుకుని అర్ధరాత్రి వేళ బయలుదేరాం. కానీ మధ్యదారిలో నాకు ఈ దెబ్బ తగిలింది. ఇంతలో దేవుడల్లే మీరొచ్చి మమ్మల్ని కాపాడారు అన్నాడు రంగడు. ఈ కథ అంతా వినకముందే పాపన్న బండి లాగడం మానేసి నిలబడిపోయాడు. చివరకతను ఈ పిల్ల పేరేమిటి అని అడిగాడు. లక్ష్మి అని రంగడు చెప్పాడు. అయితే మీరు పారిపోవలసిన అవసరం లేదు, తిరిగిపోదాం అంటూ పాపన్న బండిని తిప్పాడు. ఉండండి, మేము ఆ ఊరిలో కనిపిస్తే మమ్మల్ని ఇద్దరినీ చీలుస్తారు అని రంగడు విలవిలలాడాడు.
ఆ ధనికుడికి డబ్బు ఇవ్వకుండా లక్ష్మిని ఎత్తుకుపోవడమే అసలైన నేరం. హాయిగా డబ్బు పారేసి మహారాజులాగా పెళ్ళాడు అని అన్నాడు పాపన్న. నా దగ్గర చిల్లి అవ్వలేదని లోగడే చెప్పాను కదా అన్నాడు రంగడు. నా దగ్గర డబ్బు ఉన్నది, నీకు కావలసిన 100 వరహాలు నేనే ఇస్తాను, సరేనా అన్నాడు పాపన్న. వారు ముగ్గురు లక్ష్మి ఉండే గ్రామం చేరేసరికి తెల్లవారిపోయింది. లక్ష్మి పారిపోయిందని అప్పటికే తెలిసి శ్రీమంతుడు ఉగ్రుడై పులిలాగా అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. పాపన్న ఆయనతో, అయ్యా ఇదిగో 100 వరహాలు, ఈ రంగణ్ణి లక్ష్మిని పెళ్ళాడనివ్వండి. 100 వరహాలు ఎవరిస్తే వారికి లక్ష్మిని ఇచ్చేస్తామన్నారట కదా అన్నాడు. నిజమే, కానీ లక్ష్మిని పాపన్న అనే అతనికి ఇచ్చి చేస్తానని మాట ఇచ్చేశాను. రేపో ఎల్లుండో వారు పైకం తీసుకుని వస్తారు. లక్ష్మిని రంగడికి ఇస్తే నేను మాట తప్పినవాడిని అవుతాను అన్నాడు శ్రీమంతుడు. ఆ భయం మీకేమీ వద్దు, ఆ పాపన్నని నేనే. పాపం వాళ్ళిద్దరూ చాలా కాలంగా ఒకరినొకరు ప్రేమించుకున్నారట. నేను ఈ పిల్లను కాకపోతే మరొక పిల్లను చేసుకుంటాను అన్నాడు పాపన్న. రంగడు లక్ష్మి పాపన్న కాళ్ళపైన పడి మట్టి బుర్ర అన్నందుకు క్షమాపణ చెప్పుకున్నారు. పాపన్న యొక్క పరోపకార బుద్ధి చూసినాక శ్రీమంతుడికి డబ్బు తీసుకోవడానికి చేతులు రాలేదు. నాకు డబ్బు అవసరం లేదులేండి, వాళ్ళిద్దరినీ పెళ్లి చేసుకొనివ్వండి అన్నాడు ఆయన. అదేం మాట, మీకు ఈ డబ్బు ఇవ్వలేకనే వాళ్ళిద్దరూ చాలా శ్రమ పడ్డారు, డబ్బు తీసుకోండి అన్నాడు పాపన్న. శ్రీమంతుడు ఆ డబ్బు తీసుకొని లక్ష్మీ చేతికి ఇచ్చేశాడు. వారిద్దరికీ పెళ్లి చేయించి పాపన్న ఆ రోజే తన ఇంటికి వచ్చేశాడు. ఎంతో శ్రమపడి కుదిర్చిన సంబంధం కాస్త తప్పిపోయినందుకు పాపన్న తల్లి చాలా విచారించింది. ఆమెకు కొడుకు మీద కోపం కూడా వచ్చింది. నీకెప్పుడు ఇతరుల చింతే తప్ప నీ చింత లేకపోయే, అందుకే నీకెవ్వరూ పిల్లనివ్వరు. దగ్గరకు డబ్బు పోసి పిల్లను కొనుక్కుందామనుకుంటే ఆ పిల్ల ఇంకెవరినో ప్రేమించిందని పరోపకారం పేరుతో డబ్బును పిల్లను కూడా పోగొట్టుకుంటివి. ఎలా రా నీతో అన్నదామె. అమ్మా, పరోపకారం కన్నా పెళ్ళి ఎక్కువ. ఒక్కనాటిక కాదు పరోపకారార్థం మిదం శరీరం అని మా గురువుగారు రోజు అనేవారు. కాకపోయినా కొనుక్కు తెచ్చుకున్న పెళ్ళంతో ఏం సుఖపడతాను? నాకు తగిన దాన్ని నేను ఏదో విధంగా పెళ్ళాడుతాను, నీవు విచారించుకు అని తల్లికి చెప్పి పరోపకారి పాపన్న దేశాటనకు బయలుదేరాడు. ఒక్కొక్క గ్రామమే తిరిగి తనకు తగిన కన్య ఎక్కడ దొరికితే అక్కడ పెళ్ళాడయ్యాలన్న పాపన్న ఉద్దేశం. రోజల్లా ప్రయాణం చేసి పొద్దువాలే సమయానికి పాపన్న ఒక గ్రామం చేరాడు. అక్కడ ఆనాడు సంత జరిగింది. సంతలో సరుకు కొని పెద్ద మూట కట్టుకొని మోయలేక మోస్తూ ఇంటికి పోతున్న ఒక ముసలాయన పాపన్నకు తటస్థపడ్డారు. ఆ మూట ఇలా ఇవ్వండి, మీ ఇంటి దాకా పట్టుకొచ్చి పెడతాను అని పాపన్న ముసలాయనతో అన్నాడు. అది చాలా బరువు ఉండడం చేత ముసలాయన సంతోషంగా పాపన్నను మోయనిచ్చాడు. ఇద్దరూ ముసలాయన ఇంటికి చేరేసరికి పొద్దు వాలిపోయింది. ఇక నేను వెళ్ళి వస్తాను, సెలవిప్పించండి. పై గ్రామం ఎంత దూరంలో ఉందో ఏమిటో అన్నాడు పాపన్న. తొందర పని ఏమీ లేకపోతే ఈ పూటకు మా ఇంట ఉండి తెల్లవారిన తరువాత వెళ్ళవచ్చునే, చాలా పొద్దుపోయింది అన్నాడు ముసలాయన. పాపన్న ఇందుకు సమ్మతించి ఆ రాత్రి అక్కడే భోజనం చేసి బయటి అరుగుపైన పడుకొని వెంటనే నిద్రపోయాడు. ముసలాయన ఇంట ఒక విధవ కోడలు, పెళ్లిగాని మనవరాలు ఉన్నారు. మనుమరాలు 16 ఏళ్లది, పేరు మీనాక్షి. ఆ పిల్లకు పెళ్లి కాకపోవడానికి కారణం ఉన్నది. ఆమె జాతకం చూసిన జ్యోతిష్కులు ఆమెకు వితంతువయ్యే యోగం ఉన్నదని, ఆమెను పెళ్లి చేసుకుంటే చనిపోతాడని చెప్పారు. ఈ సంగతి చుట్టుపక్కల ఊళ్ళకు కూడా తెలిసిపోయింది. అందుచేత మీనాక్షి అందమైన పిల్లే అయినప్పటికీ ఆమెను చేసుకోవడానికి ఎవరూ సాహసించలేదు. అదీగాక ముసలాయనకు కూడా జాతకాలలో పూర్తి నమ్మకం ఉండడం చేత ఆ పిల్ల కోసం ఎక్కడా సంబంధాలు వెతకలేదు. పిల్ల పెళ్లి భారమంతా దైవం మీద వేసేసి ఆయన చేతులు కట్టుకుని కూర్చున్నాడు. ఇలాంటి పరిస్థితిలో గోరు చుట్టుపై రోకటి పోటన్నట్టుగా రాజుగారు ఒక శాసనం చేశారు. 16 ఏళ్ళు నిండి పెళ్లి కాకుండా కన్యలను ఉంచరాదు. అలాంటి కన్యలు ఎక్కడైనా ఉంటే గ్రామాధికారులు వారిని తమకిష్టమైన ఎవరో ఒకరికిచ్చి బలాత్కారంగా పెళ్లి చేసేయవచ్చు. సరిగ్గా ఈ రోజునే మీనాక్షికి 16 ఏళ్ళు నిండాయి. రేపు గ్రామాధికారి వచ్చేసరికి ఆమెకు పెళ్ళయి ఉండకపోతే ఆమెకు దారేపోయే ఏ దానయ్యకో ఇచ్చి ముడిపెట్టేస్తారు. కాటికి కాళ్ళు చాచుకొని కూర్చున్న ఏ ముసలాడైనా ఆమెను పెళ్లాడడానికి సాహసించవచ్చు.
అరుగు మీద పాపన్న నిశ్చింతగా నిద్రపోతుంటే ఇంట్లో ఉండే ముగ్గురు ఈ విషయ సమస్య గురించి తలకాయలు పగలగొట్టుకుని చాలాసేపు నిద్రపోలేదు. తల్లి కూతుళ్ళు కంటికి మంటికి ఏకధారగా ఏడ్చారు. ముసలాయన వారిని సముదాయించలేక తాను కూడా కంటతడి పెట్టుకున్నాడు. చాలా పొద్దుపోయి వాళ్ళు పడుకున్నాక మీనాక్షి మెల్లిగా లేచి బయటకు వెళ్ళింది. బావిలో పడి ఆత్మహత్య చేసుకుంటే పీడ విరగడైపోతుందని ఆమె అనుకున్నది. మీనాక్షి లేచి వెళ్ళడం తల్లి గమనించి వెనకడితే వెళ్ళి బావిలో పడబోతున్న కూతుర్ని పట్టుకొని, తోడు లేకుండా ఒక్కత్తివే బావిలో ఎందుకు పడతావు తల్లి? పడితే ఇద్దరమూ పడదాం అని గొల్లుమన్నది. వీళ్ళిద్దరూ ఏడుస్తూ మాట్లాడే మాటలకు పాపన్న కాస్త లేచి కూర్చున్నాడు. బావి దగ్గర ఇద్దరు ఆడవాళ్లను చూశాడు. వాళ్ళు బావిలో దూకడానికి పోటీలు పడడం విన్నాడు. గబగబా అతను వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి, బావిలో దిగాలంటే నేను దిగుతాను, మీ వల్ల ఏమవుతుంది? ఇంతకు బావిలో ఏమన్నా పడిపోయిందా ఏమిటి అని అడిగాడు. ఈసారికి ముసలాయన కూడా లేచి బయటకు వచ్చాడు. ఆయన పాపన్నతో ఏమన్నాడో వచ్చే సంచికలో చూద్దాం.